దీపాల పండుగ దీపావళికి అంతర్జాతీయ గౌరవం దక్కింది. దీపావళిని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో దివాళీని చేర్చారు. ఢిల్లీ ఎర్రకోటలో జరుగుతున్న యునెస్కో సమావేశంలో దీపావళికి అరుదైన గుర్తింపు దక్కింది. దీపావళికి యునెస్కో గౌరవంతో భారత్కు చెందిన 15 అంశాలు యునెస్కో వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. భారతీయులు ఎంతగానో ఇష్టపడే ఈ దీపాల పండుగకు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఈ పండుగను చేర్చారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్కు చెందిన 15 అంశాలు యునెస్కో వారసత్వ గుర్తింపు పొందాయి. వీటిలో కుంభమేళా, కోల్కతా దుర్గా పూజ, గర్భా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామాయణ గాథను ప్రదర్శించే రామ్లీలా మొదలైనవి ఉన్నాయి. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని యునెస్కో ప్రతినిధులు చెప్పారు. యునెస్కో 20వ సదస్సు ఈ నెల 13వ తేదీ వరకు ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతోంది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం భారత్లో జరగడం ఇదే తొలిసారి. యునెస్కో గుర్తింపు కోసం 80 దేశాలు సమర్పించిన 67 ప్రతిపాదనలను కమిటీ పరిశీలిస్తోంది. India has nominated Deepavali. Deepavali, also known as Diwali, is a light festival celebrated annually by diverse individuals and communities across India. May I therefore ask the committee to adopt the draft decision on this file as a whole? I see no objection. I therefore declare decision 20.com 7B24 as adopted. దీపావళికి యునెస్కో గుర్తింపుపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన వాళ్ళందరికీ ఈ గుర్తింపు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దీపావళి అంటే పండగ మాత్రమే కాదు, మన సంస్కృతి, నాగరికత అన్నారు. జ్ఞానం, ధర్మ విజయానికి సూచికగా దివాళీని జరుపుకుంటామన్నారు ప్రధాని. ఈ గొప్ప పండుగను యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చడంతో ప్రపంచమంతా మన దీపావళి అందాలను, పండగ అర్థాన్ని తెలుసుకుంటుందన్నారు మోదీ. 140 కోట్ల మంది భారతీయులకు ఎంతో గర్వకారణమైన రోజు అన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. చెడుపై మంచి విజయానికి చిహ్నమన్నారు. ప్రపంచ వారసత్వంగా గౌరవించబడుతున్న దీపావళి ఖచ్చితంగా భారతదేశానికి ఒక పెద్ద విజయం అని చెప్పారు. भारतीयों के लिए अत्यंत गर्व और गौरव का दिन है जब भारत के महापर्व दीपावली को विश्व की धरोहर सूची में अमूर्त धरोहर के रूप में नामित किया गया है. आज उसे दुनिया की धरोहर के रूप में सम्मानित किया जाना निश्चित रूप से भारत के लिए एक बड़ी उपलब्धि भी है. దీపావళికి యునెస్కో గుర్తింపు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. దీపావళిని యునెస్కో జాబితాలో చేర్చడానికి ప్రధాని మోదీ చేసిన కృషికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.